ఓకే ఎవ్రీవన్, మనకి ఈరోజు వీడియో ఏంటి అంటే ఎస్బీఐ నోటిఫికేషన్ అనమాట. ఎస్బీఐకి సంబంధించిన నోటిఫికేషన్ అనగానే ఇది ఎస్బీఐ బ్యాంక్లో నోటిఫికేషన్ ఏంటి, జాబ్స్ ఇలా ఏంటి, దానికి ఎంత పెద్ద ఎగ్జామ్ ఉంటుంది, అది ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఇదంతా ఫేక్ న్యూస్ అని అనుకుంటారండి అందరూ. ఇదివరకు నేను ఎస్బీఐకి సంబంధించిన నోటిఫికేషన్ ఆ రిక్రూట్మెంట్ గురించి పెట్టినప్పుడు ఇది ఫేక్ న్యూస్ అని చెప్పారు. కాదండి, ఇది ఎస్బీఐలో నాకు అఫీషియల్ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఇది ఎస్బీఐ బ్యాంక్ అప్రెంటిస్ జాబ్స్ అనమాట. సో ఈ అప్రెంటిస్ జాబ్స్ మనకు శాలరీ వచ్చేసి స్టార్టింగ్ మనకు స్టైఫండ్ రూపంలో శాలరీ ఉంటుందన్నమాట. మీరు ఒకటి ఆలోచించండి, ఎస్బీఐ బ్యాంకులో శాలరీస్ అంటే జాబ్స్ అని అంటే ఎంత బాగుంటుంది, ఎంత రెస్పెక్టబుల్ జాబ్ అనమాట. ఎస్బీఐలో చేస్తున్నాం అనగానే ఆహా ఎంత పెద్ద జాబ్ అని అనుకుంటారు కదా. సో మనం ఇప్పుడు అప్రెంటిస్గా చేసిన తర్వాత ఈ అప్రెంటిస్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ మనకి ఏ బ్యాంకులోనైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎస్బీఐలో చేశారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న బ్యాంకులో కూడా మళ్ళీ మనం జాబ్స్ చేయొచ్చు అనమాట. లేదు మన పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు ఫర్దర్ పోస్ట్కు అప్రోచ్ చేసేస్తారు, వాళ్ళు తీసేసుకుంటారు అనమాట మన పర్ఫార్మెన్స్ని బట్టి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సో డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది యాక్చువల్గానైతే మనకు 19th రిలీజ్ చేశారు ఆన్లైన్లో ఈ ఎస్బీఐ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్. సో నేను ఈరోజు వీడియో పెట్టేస్తున్నాను, ఇంతవరకు ఎవరూ పెట్టలేదు. సో ఇది తెలంగాణ మన ఆంధ్రాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. చాలా వేకెన్సీస్ ఉన్నవి. తెలంగాణలో 491 వేకెన్సీస్ ఉంటే ఆంధ్రాలో 701 ఉన్నాయి అనమాట. సో ఇక ఇన్ని వేకెన్సీస్ ఉన్నవి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిగ్రీ అని చెప్పుకున్నాం కదా. ఇంకా దీంట్లో ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్, ఆన్లైన్లో రాయాల్సిన ఎగ్జామ్ ఉంటుంది. సో దీనికి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీకి మాత్రము 300 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వీళ్ళకు అంటే దివ్యాంగులు ఉంటారు చూడండి, సో వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు. ఇక మనకు దీనికి ఏజ్ లిమిట్ వచ్చిందంటే మినిమము 20 ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 28 అనమాట. మీకు ఎలాగో తెలిసే ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అండ్ వాళ్ళకి మాత్రము 5 years ఉంటుంది, ఓబీసీకి మాత్రం 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఎస్బీఐ బ్యాంకులో నేను ప్రతిసారి ఎస్బీఐని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే నేను పెట్టే వీడియోస్ 5 minutes ఉన్నా, 8 minutes ఉన్నా, 15 minutes ఉన్నా, 2 or 3 minutes చూస్తున్నారు. సో అందుకని ఎస్బీఐని ప్రతిసారి నేను రిపీట్ చేస్తున్నాను అనమాట. దీనిలో క్వాలిఫికేషన్ డిగ్రీ అండి. ఎగ్జామ్ ఫీజు మామూలు జనరల్ వాళ్ళకు 300 ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. ప్లస్ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 మినిమం, 28 మ్యాక్సిమం ఉంటుంది. తెలంగాణలో ఎక్కడెక్కడ మనకు అంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఈ ఎగ్జామ్ సంబంధించిన సెంటర్స్ పడతాయి అనమాట. సో మళ్ళీ తెలంగాణ అది ఏమంటారు మన ఏపీలోనైతే ఒంగోలు, తర్వాత తిరుపతి, తర్వాత చీరాల, ఇలాంటి ప్లేసెస్లో ఉన్నవి. నేను అఫీషియల్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. హ్యాపీగా ఓపెన్ చేసుకొని చూడండి. ఎందుకంటే మ్యాక్సిమం చిన్న వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నా అండి. నేను అఫీషియల్ పీడిఎఫ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తే చాలా లెందీ అవుతుంది అనమాట. మీరు చూసేది చాలా తక్కువ కాబట్టి నేను అఫీషియల్ పీడిఎఫ్ ఇస్తాను. నేను ఇప్పుడు చెప్పేది క్లియర్గా మెయిన్ డీటెయిల్స్ అనమాట. నన్ను ఈ వీడియోలో చూసి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను డీటెయిల్డ్గా అన్నీ చెప్పాను. ఇది ఇంకొకటి ఏంటంటే మనం ఏ ప్లేస్ అయితే ప్రిఫర్ చేస్తామో, అఫ్కోర్స్ మన హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ వాళ్ళు మన హైదరాబాద్లోనే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు ఇక్కడ మనం తెలుగు అందరూ మాట్లాడతారు కాబట్టి తెలుగు రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఇక తమిళనాడు ఇప్పుడు కరీంనగర్ సైడ్ వెళ్ళినా తెలుగు వచ్చి ఉండాలన్నమాట. ఆ స్థానిక భాష పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళకు ఉంటే సరిపోతుంది, దీనికి అర్హులు అనమాట. సో ఇప్పుడు చీరాలకు వెళ్ళాము, అటు ఆంధ్రాకి వస్తుంది. సో ఆంధ్ర లాంగ్వేజ్ ఏముంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడాల్సి ఉంటుంది. కొంతమంది హిందీ వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చి హైదరాబాద్లో బతికే వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళ లాంగ్వేజ్ మినిమం ఇంగ్లీష్, హిందీ, మన తెలుగు వాళ్ళైతే తెలుగు. ఇది ఎందుకంటే ఏపీ తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్, ఎస్బీఐలో జాబ్ నోటిఫికేషన్ అప్రెంటిస్ సంబంధించింది. దీనికి స్టైఫండ్ రూపంలో మనకు శాలరీ ఇస్తారని చెప్పాను కదండి. సో ఎంత అంటే 15,000 ఇస్తారు. మన పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక మనకు ఫర్దర్గా పోస్ట్లు ఇస్తారనమాట, ప్రమోషన్స్ వస్తవి.
మీరు దీన్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు. నేను అఫీషియల్ పీడిఎఫ్ కూడా మీకు లింక్ చేస్తానండి. సో ఇది అన్నమాట దీనికి సంబంధించింది. సో మీరు దీనికి తీసుకెళ్లాల్సినవి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రీసెంట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళండి. సైన్ కాపీ ఒకటి తీసుకోవాలి, మన సిగ్నేచర్ ఉంటుంది కదా, సో దాని కాపీ తీసుకోండి. డిగ్రీకి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ మన ఐడి ప్రూఫ్స్ ఉండాలన్నమాట. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇని. సో అలాంటిది డ్రైవింగ్ లైసెన్స్ అదైనా పర్లేదు. అవి తీసుకెళ్తే కనుక మనం జాబ్కు అర్హులము. దీని క్వాలిఫికేషన్ కూడా చెప్పాను కాబట్టి మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను పెట్టే వీడియోస్ అన్ని నాకు అఫీషియల్గా వచ్చిన వీడియోస్ కాబట్టి మీరు తప్పకుండా ఇది ఎస్బీఐ బ్యాంకులో అని మళ్ళీ చెప్తున్నాను. ఇది నోటిఫికేషన్ అనేది చాలా పర్ఫెక్ట్, అంటే ఏమంటారు, చాలా 100% జెన్యున్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటానండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఎస్బీఐకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. థ్యాంక్ యూ.